నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయగా రాష్ట్రంలో డీకే సర్కార్ కొలువుతీరనుంది. డీకే శివకుమార్తో కలిసి ఒకే కారులో లోక్ భవన్ కు వెళ్లిన సిద్ధరామయ్య గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో తన రాజీనామా లేఖను కార్యదర్శికి అందజేశారు. ఇక ప్రెస్ మీట్ అనంతరం ఢిల్లీకి వెళ్లనున్న ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్నారు. రేపు జరిగే కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో డీకే శివకుమార్ ను సీఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? రైట్ మాధవి, గుడ్ ఈవినింగ్. ఎట్టకేలకు కర్ణాటక రాజకీయాల్లో ఒక సస్పెన్షన్కి ఈరోజుతో తెరబడింది. చాలా రోజుల నుంచి, ఇంకా చెప్పాలంటే చాలా నెలల నుంచి, ప్రారంభం నుంచి ఇదే ఇష్యూ జరుగుతూ ఉంది కర్ణాటకలో. ఎప్పుడు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ఇప్పుడున్న డీకే శివకుమార్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారనే దాని మీద ఎప్పటికప్పుడు కాంగ్రెస్లో చాలా హాట్ టాపిక్గా కర్ణాటక రాజకీయాల్లో దేశవ్యాప్తంగా కూడా ఇది సంచలనం సృష్టించింది. సో ఈరోజు ఆ న్యూస్కు చెక్ పడింది. ఈరోజు ప్రస్తుతం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. రాజీనామా చేయడంతో ఆటోమేటిక్గా అది గవర్నర్ ఆమోదించిన వెంటనే ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం ఉందో అది రద్దు అవుతుంది ఆటోమేటిక్గా. ఆ రద్దయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో ఆయన ఈరోజు లోక్ భవన్ చేరుకున్నారు. అందుబాటులో గవర్నర్ లేరు. ఆయన ఎమర్జెన్సీ కారణాల వల్ల, అత్యవసర కుటుంబ కారణాల వల్ల అతను తన సొంత గ్రామమైన ఇండోర్కు వెళ్ళడం జరిగింది. సో ఇది ఆయన వచ్చిన తర్వాత రాజీనామా ఆమోదిస్తారా, లేదంటే డైరెక్ట్గా ఏదైతే ఆఫీస్ ఉందో లోక్ భవన్ ఆఫీసో వాళ్ళు సమాచారం ఇస్తారు రాజీనామా ఆమోదించినట్టుగా. అప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ప్రొసీజర్ అయితే ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. సో చాలా రోజుల నుంచి ఇది సాగుతూ ఉంది. డీకే శివకుమార్కు పగ్గాలు అప్పచెప్తారని, కానీ సిద్ధరామయ్య ఒప్పుకోలేదు, తన వర్గం కూడా ఒప్పుకోలేదు. ఎటకేలకు ఈరోజు తాను రాజీనామా చేయడంతో ఆ సస్పెన్షన్కు తెరబడింది. రాజ్ కుమార్, ఇది ముందే అనుకున్న ఒప్పందం కదా, మరి ఎందుకు సిద్ధరామయ్య ఒప్పుకోలేదు? లేకపోతే ఈ రాజీనామా వెనుక హైకమాండ్ ఒత్తిడి ఏమైనా ఉందనుకోవాలా ఇలా చూసినప్పుడు? ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. వాస్తవానికి ఈ మేకు 2023లో మేలో అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడే ఒక పవర్ షేరింగ్ ఆప్షన్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం కుదిరింది. హైకమాండ్ ఒప్పందం కుదిరించింది. యాక్చువల్లీ అప్పుడే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని అభిప్రాయపడ్డాడు. కానీ హైకమాండ్ డీకే శివకుమార్ ఒప్పించింది. ఎందుకంటే సిద్ధరామయ్య సీనియరు, ఆ తర్వాత పార్టీలో కూడా కొంత ఎక్కువ వర్గం ఎమ్మెల్యేలు, దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఉన్నారనతో డీకే శివకుమార్ను ఒప్పించి అంటే సగము శివకుమార్, సగం సిద్ధరామయ్య, సగం శివకుమార్ అలా ఒప్పించింది. అంటే ఈ నెలతో మేతో 3 సంవత్సరాలు పూర్తయింది సిద్ధరామయ్య యొక్క సీఎం పదవి కాలం. ఇంకొక 2 years ఉంది. సో 2028 మేలో మళ్ళీ అక్కడ జనరల్ ఎలక్షన్ రాబోతున్నాయి. ఇక హైకమాండ్ మీద ఒత్తిడి కూడా పెరిగింది డీకే శివకుమార్ నుంచి, ఆయన వర్గం నుంచి. సో దీంతో హైకమాండ్ సిద్ధరామయ్య మీద ఒత్తిడి పెంచి ఇది ఒప్పించి, ఒక విధంగా చెప్పాలంటే ఇది బలవంతంగా కూడా కనబడతా ఉంది. సో మొత్తం మీద హైకమాండ్ ఆదేశంతో ఈరోజు సిద్ధరామయ్య తన పదవికి, సీఎం పదవికి రాజీనామా చేశారు. మరి రాజ్ కుమార్, డీకే శివకుమార్ ఒకవేళ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూడొచ్చు మనం రాజకీయాల్లో? డీకే శివకుమార్కు ఒక పేరుంది, ట్రబుల్ షూటర్ అని ఒక పేరుంది. తర్వాత వయసు రీత్యా కూడా ఇంకా చాలా రోజులు పార్టీకి సేవ చేయొచ్చు. కాబట్టి డీకే శివకుమార్కు ఒక బ్రాండ్ కూడా ఉంది. ఇంతకుముందు రేవంత్ రెడ్డి కంటే ముందు దేశ రాజకీయాల్లో, అంటే కాంగ్రెస్లో ముఖ్యంగా డీకే శివకుమార్కు చాలా మంచి పేరు ఉంది కాంగ్రెస్ పార్టీలో. తర్వాత కేసులు కూడా ఉన్నాయి, ఎదుర్కొన్నాడు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక బ్రాండ్ ఉంది కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఈ 3 ఏళ్లలో కొంత కర్ణాటకలో తన క్యాడర్ను ఆయన డెవలప్ చేసుకున్నాడు. ఈ 2 సంవత్సరాలలో డీకే శివకుమార్ కనుక ముఖ్యమంత్రిగా ఉండి పార్టీని స్ట్రెంత్ చేయొచ్చు, గవర్నమెంట్తో ఒక మంచి కార్యక్రమాలు కనుక తీసుకెళ్తే నెక్స్ట్ జనరల్ ఎలక్షన్
వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ గెలవచ్చు. ఎందుకంటే యువకుడు కదా, సిద్ధరామయ్యతో పోల్చుకుంటే ఆయన వృద్ధుడు, ఈయన యువకుడు. సో ఖచ్చితంగా ఒక స్కోప్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అక్కడ విజయ్ ఉన్నాడు. ఒక యువతరం అనేది, అంటే రాజకీయాలు యువతరం అంటే 50ని కూడా యూత్ అంటారు, 50-60 మధ్యలో కూడా. సో ఖచ్చితంగా డీకేకు ఒక అవకాశం ఉంటుంది, పార్టీకి కూడా మంచి పేరు వస్తుందని హైకమాండ్ ఆశిస్తుంది. రైట్, మరి ఏవైతే సిద్ధరామయ్యకు ప్రామిస్ చేశారో అవన్నీ నెరవేర్చే పనిలో హైకమాండ్ ఉందనుకోవాలా? సో ఆయనకు ప్రామిస్ చేసినట్టుగా ఒకటి, ఆయనకు రాజ్యసభ ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించింది. ఆల్రెడీ ఆయన కమిట్మెంట్ ఇచ్చారు, రాజ్యసభ ఇస్తారని. కానీ ఆయన ససమీర్ అంటున్నారు, ఎందుకంటే ఆయన అసలు రాజీనామా చేయడానికే ఇంట్రెస్ట్గా లేడు, ఇంకా కొనసాగాలి 2 సంవత్సరాలు అనుకుంటున్నాడు. కానీ హైకమాండ్ బలవంతం చేయడంతో, ఒప్పించడంతో ఇవాళ చేశాడు. సో రాజ్యసభ ఇవ్వడం ఒకటి ఆప్షన్. రెండోది, దేశంలో ఉన్న ఏదైనా ఒక రాష్ట్రానికి ఆయన ఇన్ఛార్జిగా పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే సీనియర్ కాబట్టి ఆయన సేవలు పార్టీకి యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గే ఇవాళ ఏఐసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు. సో ఆయనకు కూడా రేపు భవిష్యత్తులో అవకాశం ఉంది, ఏఐసిసి ప్రెసిడెంట్ కూడా కావచ్చు మేబీ ఇన్ ఫ్యూచర్లో. సో అలాంటి ఆప్షన్స్ ఆయన ముందు పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. మొదటిది రాజ్యసభ, ఆ తర్వాత పార్టీలో వాడుకోవడము, లేదా ఇన్ఛార్జి, లేదా భవిష్యత్తులో ఏఐసిసి ప్రెసిడెంట్ కూడా అయ్యే అవకాశాలనే. దాంతోపాటు తన కుమారుడికి మంత్రిమండలిలో, మంత్రివర్గంలో అవకాశం కూడా ప్రామిస్ చేసినట్టు తెలుస్తుంది. దీంతోపాటు తన వర్గం ఏదైతే ఆల్రెడీ మంత్రులుగా కొంతమంది ఇప్పుడు ఉన్నారు కదా కొనసాగుతున్న వాళ్ళు, వాళ్ళకు కానీ తను సూచించిన వారికి కూడా కొన్ని మంచి బెర్తులు, అంటే క్యాబినెట్లో మంచి బెర్తులు ఇచ్చే అవకాశం ఉంది, మనకు కనబడతా ఉంది. రైట్ రాజ్ కుమార్, మరి కొత్తగా 3 డిప్యూటీ సీఎంలు అంటున్నారు, దాని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? మనకు ఈరోజు రాజీనామా తను చేశాడు, అది ఆమోదింపజేయాలి. యాక్చువల్లీ గవర్నర్ ఆమోదించిన తర్వాత ప్రమాణ స్వీకారం. సో దీని మీద హైకమాండ్ ఫైనల్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డీకే శివకుమార్, సిద్ధరామయ్య కంటే వాళ్ళిద్దరి మధ్యలో నా వాళ్ళనే ఇట్లా ఖచ్చితంగా ఉంటుంది. కానీ లాస్ట్కి హైకమాండ్ ఎవరైతే డిసైడ్ చేస్తారో వాళ్ళనే డిప్యూటీ సీఎంలుగా నియమించే అవకాశం ఉంది. దీంట్లో సామాజిక కూర్పు కూడా ఉండాలి. సామాజిక కూర్పు, తర్వాత ప్రాంతాల వారీగా సీనియారిటీ, తర్వాత సిద్ధరామయ్య వర్గము, డీకే వర్గము, తర్వాత హైకమాండ్ లాయకులు కొంతమంది ఉంటారు. మళ్ళా అదే స్టేట్లో మల్లికార్జున ఖర్గే జాతీయ నాయకుడిగా ఉన్నాడు, ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో తన వర్గం ఉంటుంది, డీకే వర్గం ఉంటుంది, సిద్ధరామయ్య వర్గం ఉంటుంది, తర్వాత ఢిల్లీ పెద్దల వర్గం ఉంటుంది, ఆ తర్వాత కుల సామాజిక వర్గాల కూర్పు ఉంటుంది. ఇవన్నీ ఇవన్నీ బేరీజ్ చేసుకొని డిప్యూటీ సీఎంలు ఎవరికి ఇవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్లో తెలుసు, ఒకవేళ మంత్రి పదవి రాకపోయినా, అడిగిన పదవి రాకపోయినా తిరుగుబాటు చేసే అవకాశం ఉంది ఇమీడియట్లీ. అది డీకే కావచ్చు, సిద్ధరామయ్య కావచ్చు, హైకమాండ్ కావచ్చు. వాళ్ళకు కోరుకున్న పోస్టులు రాకపోతే 10 మంది ఎమ్మెల్యేలను, 20 మంది ఎమ్మెల్యేలను బయట తీసుకురావడము, ఏదన్నా రావడం, ఇలాంటి అవకాశాలు కాంగ్రెస్లో మనం గతంలో కూడా చూసాం. అది ఉంటుంది, స్వతంత్రం కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ డిప్యూటీ సీఎంలు కావచ్చు, మిగతా మినిస్టర్స్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా హైకమాండ్ ఇదంతా చూసుకుంటుందని మనకు సమాచారం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. అమరావతి వేదికగా టీడీపీ మహానాడు 2026 కార్యక్రమం 2వ రోజు ప్రారంభమైంది. హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న ఈ సమావేశానికి లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలు వర్చువల్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మహానాడు 2వ రోజు మహానాడు ప్రతినిధుల సభలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి పార్టీ శ్రేణులు, నాయకులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారాన్ని అందించాలనేది కేవలం ఒక పార్టీ డిమాండ్ కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది తెలుగువారి దశాబ్దాల ఆకాంక్ష అని స్పష్టం చేశారు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ సంచలన మార్పులు తెచ్చి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఎన్టీఆర్ ఈ అత్యున్నత గౌరవానికి అన్ని విధాలా అర్హులని ఆయన కొనియాడారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని మహానాడు తెలుగు ప్రజల ఐక్యత కోసం బలోపేతం చేసి దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు గౌరవప్రద స్థానం తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు శ్రీ ఎన్టీఆర్. భారత రాజకీయ చరిత్రలో
ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇది మనందరి ఆకాంక్ష కాకుండా ప్రతి తెలుగువాడి ఆకాంక్ష, తెలుగువాడి కోరిక. తెలుగు ప్రజల ఐక్యత కోసం బలోపేతం చేసి దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు గౌరవప్రద స్థానం తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు శ్రీ ఎన్టీఆర్. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులను మంత్రులు ఈవేళ క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని పరిశీలించారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఆధారిత కార్యాలయ భవన్తో పాటు ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపు నిర్మాణ పనులను వారు నిశితంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోర్త్ సిటీని అత్యాధునిక హంగులతో, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోందని మంత్రులు తెలిపారు. దేశంలోనే మొదటి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఇది రికార్డు సృష్టించబోతోందని పేర్కొన్నారు. మనం అవుట్ సైడ్ గ్లాస్ ఫేసింగ్ ఎంత వస్తుంది, ఎన్ని స్క్వేర్ ఫీట్, టోటల్ ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉంది, అవుట్ సైడ్ గ్లాస్ ఎన్ని స్క్వేర్ ఫీట్ కావాలి, అవుట్ సైడ్ గురించి అడుగుతుంది, నాట్ ఇన్ సైడ్, ఓన్లీ గ్లాస్. Total facade glass 1650 total outer surface. 1650 1300 glass. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మిస్సెస్ ఇండియా అవార్డు గెలుచుకుని ప్రపంచ అందాల పోటీలకు ఎంపికైన ఆశా దీపకు ఘన స్వాగతం లభించింది. బెంగళూరులోని ఫెదర్ లైట్ హోటల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన 30 మంది మోడల్స్ మధ్య 3 రోజుల పాటు జరిగిన పోటీల్లో తాను విజయం సాధించినట్లు ఆశా దీపిక తెలిపారు. ఈ పోటీలను మిస్సెస్ ఇండియా కాస్మోస్ ఆర్గనైజేషన్ నిర్వహించినట్లు చెప్పారు. యూనిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగే మిస్సెస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చే సెప్టెంబర్లో వెళ్లనున్నట్లుగా వెల్లడించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మహిళ తానేనని పేర్కొన్నారు. భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా మరింత గౌరవం తీసుకురావాలన్న సంకల్పంతో పనిచేయాలని ఉందన్నారు. నేను మిస్సెస్ ఇండియా గెలుచుకున్నాను. కాస్మోస్ క్వీన్ తరఫు నుండి మిస్సెస్ వరల్డ్కి వెళ్ళబోతున్నాను సెప్టెంబర్లో, యూనిటీ వరల్డ్ అన్న ఆర్గనైజేషన్తో. సో నాకు గర్వంగా ఉంది, నేను తెలుగు అమ్మాయిని. అండ్ నేను ఒక్కదాన్నే తెలుగు స్టేట్స్ నుండి, తెలంగాణ నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఫైనల్గా నేషనల్ లెవెల్లో ఇండియాని కూడా రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఏఐలో వర్క్ చేస్తాను, ఎంటర్ప్రెన్యూర్ని అండ్ ఆల్సో హ్యుమానిటేరియన్ అండ్ ఫిలాంథ్రపిస్ట్. సో అన్ని గవర్నమెంట్స్తో వర్క్ చేయాలని నా కోరిక. నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి. ఇండియాలో బెస్ట్ వరల్డ్కి ఇవ్వాలని, వరల్డ్లో బెస్ట్ ఇండియాకి ఇవ్వాలి అని చెప్పి నాకు చాలా ప్రాజెక్ట్స్ నేను వర్క్ చేయాలని అనుకుంటున్నాను. అలా ఆ ఉద్దేశంతో నేను ఈ ప్యాజెంట్రీ కానీ మోడలింగ్లో కానీ రావడం జరిగింది. అదర్వైజ్ ఐఎమ్ వెరీ సింపుల్ పర్సన్, జస్ట్ ఇన్ టెక్నాలజీ. బట్ రైట్ నౌ ఈ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్తో మిషన్ శాంతివన్ అని ఒక ప్రాజెక్ట్ సైన్ చేశాను. దాని తర్వాత డిఫరెంట్ స్టేట్స్తో, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్స్తో కూడా వర్క్ చేయాలి అని అనుకుంటున్నాను. ఏంటండి? నేను పుట్టింది తెనాలి అండి,
ఆంధ్ర సైడ్, బట్ పెరిగింది మొత్తం హైదరాబాదే. ఐఎమ్ హైదరాబాదీ, ప్రాపర్ హైదరాబాదీ గర్ల్. బట్ నేను యుఎస్ షిఫ్ట్ అయ్యాను. నా కెరియర్ అక్కడే, కెరియర్ అంతా యుఎస్లోనే అయ్యింది. బట్ ఈ ప్యాజెంట్రీ పరంగా, మోడలింగ్ పరంగా ఇండియాకి మల్టిపుల్ టైమ్స్ రావడం జరిగింది. మోడలింగ్కి ఎన్ని టైమ్స్ ట్రై చేశారు? మోడలింగ్ కి నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. ఇది అలా అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఒక ఆడిషన్ లో నన్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. రాష్ట్ర కేబినెట్ కు కీలకమైన జిల్లా. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 కీలక మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. కానీ ఆ నాయకుల మధ్య సఖ్యత ఎక్కడా? సమన్వయమేది? రైతుల కష్టాలు తీర్చాల్సిన కీలకమైన సమీక్షా సమావేశానికి మంత్రులే డుమ్మా కొడితే ఎలా? పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లాకు వస్తే సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం ఎందుకు రాలేదు? ఇది ప్రతిపక్షాల ఆరోపణ కాదు, ప్రభుత్వ తీరే ఆ విమర్శలకు బలం చేకూరుస్తోంది. ఖమ్మం జిల్లాలో అసలేం జరుగుతోంది? ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల ప్రధాన సమస్య ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు. దీనిపై చర్చించేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖమ్మం కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం జరిగిన ముఖ్యమైన ఈ సమావేశం జిల్లా మంత్రుల మధ్య సమన్వయ లోపాన్ని స్పష్టంగా బయటపెట్టింది. పౌర సరఫరాల మంత్రి సమీక్షకు జిల్లాకు చెందిన మరో 2 మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గైహాజరయ్యారు. అంతేకాదు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఇదే తరహాలో నల్గొండలో జరిగిన సమీక్షకు అక్కడి ఇన్ఛార్జ్ మంత్రి హాజరైనప్పుడు ఖమ్మంలో ఎందుకు ఈ పరిస్థితి తలెత్తిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరీ ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలోనే ఉన్నప్పటికీ సమీక్షకు హాజరు కాలేదు. ఆయన అశ్వారావుపేటలో ఉద్యాన కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చారు. రైతుల కొనుగోలు సమస్యపై జరుగుతున్న అత్యంత కీలకమైన సమీక్షను పక్కనబెట్టి వేరొక కార్యక్రమంలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది మంత్రుల మధ్య సమన్వయం లేదనడానికి నిలువద్దంలా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం మంత్రులే కాదు, అధికార పార్టీకి చెందిన మెజారిటీ ప్రజాప్రతినిధులు సైతం ఈ సమీక్షను లైట్ తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో కేవలం 3 మాత్రమే హాజరయ్యారు. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు మినహా మిగిలిన 7 ఎమ్మెల్యేలు సమావేశానికి రాలేదు. దీంతో పాటు ఎంపీలు, 4 కార్పొరేషన్ చైర్మన్లలో 3 గైహాజరయ్యారు. తమ నియోజకవర్గంలోని రైతుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని వారెందుకు సద్వినియోగం చేసుకోలేదన్నది అంతు చిక్కని ప్రశ్న. ఈ సమీక్షలో మరో కీలక అంశం మరుగున పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో వరితో పాటు దాదాపు 3 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. కానీ కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో లేక ఉన్న చోట చెల్లింపులు ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత పెద్ద సమస్యపై సమీక్షలో కనీస ప్రస్తావన కూడా లేకపోవడం గమనార్హం. కేవలం ధాన్యం కొనుగోలుపైనే అది తూతూ మంత్రంగా సమీక్ష జరిపి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కీలక సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆరోపించారు. సూపర్ 6, సూపర్ 7 అంటూ ఊదరగొట్టారని, ఆడబిడ్డ నిధికి నిధులు లేవని, 18 ఏళ్లు నిండిన అక్కా చెల్లెమ్మలకు ఇస్తామన్న ఏడాదికి 18,000 రూపాయల హామీ ఏమైందని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కీలక సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు.
జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆరోపించారు. సూపర్ 6, సూపర్ 7 అంటూ ఊదరగొట్టారని, ఆడబిడ్డ నిధికి నిధుల్లేవని, 18 ఏళ్లు నిండిన అక్కా చెల్లెమ్మలకు ఇస్తానన్న ఏడాదికి 18,000 రూపాయల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, ఓ మేనిఫెస్టో కాపీ అన్నాడు. 143 హామీలు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో తాను పెట్టి చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు ఈరోజు మనం అంతా కూడా చూస్తానే ఉన్నాం. ఆడబిడ్డ నిధి ఏమైంది? 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి నెల 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తానన్నావు కదా, 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలే కదా అని అడిగితే మాట రాదు. సూపర్ 6, సూపర్ 7లో భాగంగా నిరుద్యోగ భృతి అని, చదువుకున్న ప్రతి పిల్లాడికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తానన్నావు. సంవత్సరానికి 36,000, 2 ఏళ్లకు 72,000 ఇప్పటికే బాకీ పడ్డావు. 3వ సంవత్సరంలో కూడా బడ్జెట్లో కూడా పెట్టలా అని అంటే దాని మీద మాట ఉండదు. చంద్రబాబు మోసపూరిత పాలనను, వెన్నుపోటు రాజకీయాలను జనానికి వివరించాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామన్న హామీ ఏమైందని, కనీసం రాష్ట్ర పన్నులైనా తగ్గించుకోవచ్చు కదా అని నిలదీశారు. పథకాలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుందని, ఆయన చెవిలో మావిగన్ అంటే అక్కడే పడిపోతారేమో అంటూ ఎద్దేవా చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలు సృష్టించేందుకు కూడా వెనకాడరని జగన్ ఆరోపించారు. మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడా మనకు కనిపించదు. అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతాం. టపాని ఎక్కడైనా పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా నిద్ర లేపి మావిగన్ అని చెవులు అన్నారంటే మాత్రం అక్కడే పడిపోతాడు. చంద్రబాబు ప్రభుత్వ 2 ఏళ్ల వైఫల్యాలను ఎండగడుతూ వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ఓ బుక్లెట్ ను జగన్ విడుదల చేశారు. జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ బుక్లెట్లను, డిజిటల్ కాపీలను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరేలా చూడాలని సూచించారు. జూన్ 4న మండల కేంద్రాల్లో, 8 లేదా 9న నియోజకవర్గ కేంద్రాల్లో టౌన్ హాల్ సదస్సులు, జూన్ 12న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ మోసాలను ప్రజల ముందు ఉంచాలని దిశానిర్దేశం చేశారు. ఇవి ప్రతి మండల కేంద్రంలో కూడా 4వ తారీఖున ఈ 2 చూపిస్తూ ఆ ఈనాడులో ఇచ్చిన మేనిఫెస్టో కాపీని, ఈ బాండ్లను మండల కాపీలో 4 కూడళ్ల మధ్యన నిప్పంటించి నిరసన తెలిపే కార్యక్రమం ఆ రోజు జూన్ 4వ తారీఖున మండల కేంద్రాలలో చేసే కార్యక్రమం. జూన్ 8, జూన్ 9వ తారీఖున నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం కింద టౌన్ హాల్ సదస్సులు. చివరిగా జూన్ 12వ తారీఖున, ఇది వెరీ ఇంపార్టెంట్, చివరిగా జూన్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించాలి. మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వ 2 ఏళ్ల పాలన పూర్తి కావస్తున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలతో హోరెత్తించేందుకు సిద్ధమైంది. వెన్నుపోటుకు 2 ఏళ్లు నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అటు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ చేసిన ఈ విమర్శలు, ప్రకటించిన కార్యాచరణ రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పుట్టిస్తున్నాయి. ఈ ఆరోపణలపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో, వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.